హలో అండి అందరికీ. ఈరోజు మాది చికెన్ కర్రీ వండుతున్నాను. చూడండి సన్న ఫ్రెండ్, నూనె కాలుతుంది. తాలింపు గింజలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇలా కలబెట్టుకుందాం. మీరు ఏ కర్రీ వండుకుంటారు ఫ్రెండ్ ఈరోజు? మాదైతే చికెన్ కర్రీ. బగారాకు కూడా వేస్తున్నాం ఫ్రెండ్. మంచి వాసన వస్తుంది, మన బగారన్నం వాసన వస్తుంది. చికెన్ కర్రీ కూడా కొంచెం వేసుకోవచ్చు, ఏం కాదు. మసాలాలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇష్టం. ఆల్రెడీ గరం మసాలా, ధనియా పొడి ఉంటుంది కాబట్టి నేనైతే ముందుగా వేయను. ఒక్కోసారి వేస్తే ఒక్కోసారి వేయను. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఏంటి విశేషాలు ఫ్రెండ్? పసుపు అయితే వేసా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నా ఫ్రెండ్. నేనైతే ఇప్పుడు మళ్ళీ కూర దించే ముందు వేసుకుంటా. కొంచెం వేసుకుంటే మంచిగా ఉంటుందని ఇప్పుడు వేసిన కొంచెం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. నాలుగు పక్కల మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చికెన్. ఎందుకంటే అల్లం వెల్లిపాయ కానీ పసుపు కానీ అంతా మంచిగా కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్. మంచిగా ముక్కకు పడుతుంది. వారం అంతా మనం ఎంత చికెన్లు మటన్ తిన్నా కానీ సండే వచ్చాక చికెన్ కానీ మటన్ కానీ తినకపోతే ఆ రోజు సండేలాగానే ఉండదు కదా ఫ్రెండ్. ఇప్పుడైతే చికెన్లోకి సరిపడ కారం అయితే తీసుకుందాం. నేనైతే కారం కొంచెం ఎక్కువనే తీసుకుంటా. మంచిగా కలబెట్టుకుందాం చికెన్. వాసన అంటే చాలా చాలా బాగా వస్తుంది. ఆ చికెన్ టేస్టే వేరబ్బా. చికెన్లోకి సరిపడా నీళ్ళు తీసుకుందాం ఫ్రెండ్. అర్రే చికెన్ అంటే చికెనే. వారేవా ఏం వాసన అండి, నోరు ఊరిస్తుందంటే నమ్మండి. చాలు ఫ్రెండ్, ఇక్కడికి వాటర్ అయితే సరిపోని పోసుకున్నాం, చాలుగా. చూడండి కూర దగ్గర పడింది, ఉడికింది. ఎల్లిపాయలు కొట్టేసిన పొట్టుతోటే మంచి సువాసన ఉంటుంది. పొట్టుతోటి ఉంటే ధనియాల పొడిలోనే ఇలాచీలు లవంగాల పొడి ఉంది. ఒక్క 2 నిమిషాలు కూర దించే ముందు మసాలా పొడి వేసుకుందాం. మంచిగా ముక్కకు కూడా పడుతుంది. మంచిగా కలబెట్టుకుందాం. కూర అయితే అయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఎంత వాసన వస్తుందండి కూర. ఆహా ఏమి రుచి, కనరమైన రుచి అన్నట్టుంది. మా మధ్యతరగతి వాళ్ళకి చికెన్ కానీ మటన్ కానీ తింటున్నప్పుడే కదండి విందు భోజనం లాగా అనిపిస్తుంది. సూపర్ అంటే సూపర్ అండి వాసన. అయిపోయింది కూర.